నమస్తే అండి. ఆ చెట్ల వెనుక దాక్కున్నదే మా ఇల్లండి. G+1 అది. ఈ కానుగ చెట్లు ఉండడం వల్ల మనకి కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుందండి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు మనకు. ఇంకపోతే అది కార్నర్ అండి, ఇది కార్నర్ బిట్. ఇటు 30 ఫీటు, ఇటు 20 ఫీట్ రోడ్డు ఉంటుందండి మనకి. సో 4 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఇదండి మా ఇల్లు. అదో కాంపౌండ్ వాల్ ఇదేనండి మాది. 4 బెడ్రూమ్స్, 2 హాల్స్, ఒక అంటే కార్ పార్కింగ్ గురించి అని ఒకటి పెట్టామండి. అది ఇప్పుడు షాప్ లాగా ఇచ్చాము యాక్చువల్గా. సో అది యాక్చువల్గా కార్ పార్కింగ్ కోసం అని పెట్టామండి మేము. ఇది చిన్న గేట్, ఇటు సైడ్ వెస్ట్ సైడ్ అనమాట ఇది. ఇదేమో ఇది అండి ఈ షాప్ యాక్చువల్గా మనం కార్ పార్కింగ్ గురించి అని పెట్టాము అప్పుడు. ఇంకా పక్కన ప్లాట్ కొనేసరికి నేను ఇంకా దాన్ని షాప్ లాగా ఇచ్చేసి, ఇది ఫ్రంట్ అండి, ఇంటిది ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళు. ఇది పెద్ద గేట్. ఇది 2002లో కట్టానండి నేను. కింద ఫ్లోర్ మాత్రం, గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా 2002లో కట్టాను. 2014లోనో 15లోనో కట్టానండి పైది. అంటే దగ్గర 7 years పైన అయింది కట్టి పైది. ఇదండి మా ఇప్పుడు ఇంట్లోకి వెళ్దామండి. ఇది హాల్ అండి, ఒక హాల్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే హాల్. ఇది నేను చేయించానండి, ఈ సోఫా. సో అటు సైడు మనకి డోర్ పెట్టుకున్నాను. వెస్ట్ సైడ్ ఒక డోర్ ఉంది, ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇల్లు వచ్చేసి సౌత్ సైడ్ ఉంది అలా. సో ఇది కిచెన్ అండి, ఈ సైడ్ కింద కిచెన్. ఇదేమో పైకి వెళ్ళడానికి. అది కిచెన్ అండి. డైనింగ్ టేబుల్. ఇది నేను డౌన్ పెట్టానండి, ఈశాన్యం సైడ్ కొద్దిగా డౌన్ పెట్టాను ఇది హాల్లోనే. అదొక డిజైన్ నేను చేసుకున్నానండి అలా. ఇదొక బెడ్రూమ్ ఉందండి, ఇదొక బెడ్రూమ్. యువతలో వచ్చేసి పూజ గది వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళడానికండి స్టెప్స్. ఇది కూడా హాలే అండి. ఏంటంటే నేను హాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చానండి. ఎక్కువగా మనం డే టైం మెలకుగా ఉండి మనం అనుభవించేది ఎక్కువగా హాల్లోనే అండి, ఎంజాయ్ చేసేది. బెడ్రూమ్లో ఏముందండి, పడుకునే వెంటనే నిద్రపోతాం అంతే కదా. సో బెడ్రూమ్స్కి నేను కొద్దిగా చిన్నగానే పెట్టాను. డిజైన్ ఎక్కువగా నేను హాల్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ ఇచ్చానండి, ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇది ఒక బాత్రూమ్. పైన ఏం లేదండి, పైన ఒక బాత్రూమ్ ఉంది. ఇది బెడ్రూమ్ ఉంది. అవతల సైడ్ ఒకటి బెడ్రూమ్ పెద్దది ఒకరికి రెంట్కి ఇచ్చానండి. మాకు ఒక షాప్ ఉంది, ఆ షాప్లో చూసుకునే అమ్మాయికి మేము అది రెంట్కి ఇచ్చాము. అది కూడా చూపెడతానండి ఇప్పుడు మీకు. ఇది బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ మెట్లు ఉన్నాయి. లోపల కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మెట్లు. సో ఇక్కడ ఇది మా పని అమ్మాయికి ఇచ్చామండి. ఇది పని అమ్మాయికి ఇచ్చాం, మా షాప్లో పనిచేస్తున్న అమ్మాయికి ఇచ్చాం ఫ్రీగా. ఇది బాల్కనీ అండి, అది ఇటు బాల్కనీ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది మేము ఉంటామండి. మేము ఆ ప్లాట్లో మేము కట్టుకొని ఉంటాం, మీ పక్కన ఎప్పటికీ ఉంటాం. ఓకే అండి, శుభం అండి. నమస్తే అండి.